పడకూడదు. ఇది సంభవమేనా ప్రభు? నీ ప్రశ్నకు సమాధానం ఓం. 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 ఇదేమిటి ప్రభు? నా అన్ని దిశలు ఓంకార ధ్వని ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపిస్తోంది. నాకు ఓం అన్న పదానికి అర్థం తెలియజేయండి ప్రభు. మనమందరం అంటాము ఓం నమః శివాయ. నమః. ఓం విష్ణవే నమః. వీటిలో ఓం ఏంటి ప్రభు? నాకు దాని అర్థం విశదపరచండి. ఓంకు శబ్దార్థం లేదు. వాస్తవానికి ఓం శబ్దం కాదు. శబ్దాలు సృష్టి వల్లనే ఏర్పడ్డాయి. అందుచేత దానికి అర్థం సృష్టిలో ఉన్నవారే చెప్పగలరు. సమస్త సృష్టి ఓంలోనే ఉన్నది. అందుచేత ఓం శబ్దాలకు అతీతమైనది. దానికర్థం తెలుసుకునజాలరు. అందరూ అనుభూతి మాత్రమే చెందగలరు. ఓం అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే మనసులో ఎటువంటి ఆలోచన గాని, ఎలాంటి కోరిక గాని, స్వప్నం గాని, ఎటువంటి ఆశ గాని ఉండకూడదు. మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. విస్మరించవద్దు వింధ్య, ఈ సృష్టిలో ఓంను ఎవరూ నిర్మించలేరు. అది అసంభవం. ఎందుకంటే సృష్టి యొక్క రచనే ఓంతో జరిగింది. ప్రభు క్షమించండి, కానీ సృష్టి ఆరంభంలోనైతే కేవల త్రిమూర్తులున్నారు. త్రిమూర్తులు ఓం భిన్నమైన వారు కాదు. వాస్తవానికి ఓంను ఉచ్చరిస్తే మా ముగ్గురిని స్మరించినట్లే. ఓంని ఉచ్చరించటం వల్ల అన్ని సమస్యలు, మానసిక వికారాలు, అన్ని బంధాలు అంతమైపోతాయి. అందుకే మా ముగ్గురిని స్మరించే ముందు ఓంను ఉచ్చరించటం జరుగుతుంది. స్వచ్ఛమైన మనస్సుతో, ఏకాగ్రతతో ఓంను ఉచ్చరించినట్లయితే మా ముగ్గురిని ఒకేసారి ఒకే స్థానంలో అనుభూతి చెందవచ్చు. ప్రభు, నాకు ఇంకో సహాయం చేయండి మహాదేవ. నా కోరిక ఏమిటంటే మిమ్మల్ని ఇక్కడ ఓ శివలింగాన్ని స్థాపించమని, సర్వదా ఇక్కడ కొలువై ఉండమని, నా వంటి దారి తప్పిన వారికి దిశానిర్దేశనం చేయమని వేడుకుంటున్నాను. ఈ లింగము ఓంకారేశ్వరుడన్న నామంతో విఖ్యాతి నొందుతుంది. కానీ ప్రభు, ఓంకారానికి ఉన్న శక్తి గృహస్థుల పాలిట ఎంతో తీవ్రంగా ఉంటుంది.
పార్థివలింగం నుండి ఆవిర్భవించిన ఈ లింగం అమలేశ్వరుడన్న పేరుతో విఖ్యాతి చెందుతుంది. ఈ రెండును ఒకదానితో ఒకటి సమతౌల్యంతో ఉంటాయి. ఇక ఇక్కడికి ఎవరు వేంచేసినా వారి శక్తులు కూడా ఈ రెండు లింగాల దర్శనంతో సమతౌల్యమవుతాయి. అందుకే అక్కడ మహాదేవుని శక్తి ఉంటుంది. కానీ కేవలం మహాదేవుని శక్తే కాదు, దానితో పాటు నారాయణుడు బ్రహ్మదేవుని శక్తులు కూడా ఉన్నాయి.